ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గుడ్డు కారం పులుసు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి అన్నంలో వేసుకొని తింటే రెగ్యులర్గా చేసుకునే పులుసు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పసుపు అంతే సాల్ట్ కూడా వేసేసుకొని ఉడకబెట్టుకున్న గుడ్లు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. గుడ్లను అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు పైన మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. గుడ్లు ఇలా ఫ్రై చేసుకొని వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టు ఫ్రై చేసేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. సిమ్లో పెడితే ఎక్కువసేపు ఫ్రై అవుతుంది కాబట్టి ఎక్కువ రబ్బర్ లాగా అవుతుంది అనమాట. హై ఫ్లేమ్లో పెట్టి వెంపట్లోనే ఒక 5 మినిట్స్లో అయితే ఇట్లా గోల్డెన్ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది. ఇప్పుడు వీటిని అయితే తీసేసుకుందాం. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఎగ్స్ వచ్చేసాక ఇప్పుడు అదే ఆయిల్లో మనం కొంచెం జీలకర్ర వేసేసుకున్నాము. జీలకర్ర వేసుకొని జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిపోయాక పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకున్నాక మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేటట్టు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టేసుకొని కొంచెం కూడా కొంచెం గోల్డ్ కలర్లో ఫ్రై అయితే గ్రేవీ కూడా చాలా బాగుంటుంది అనమాట. గ్రేవీ వస్తుంది ఆనియన్స్ వల్ల కొంచెం ఎక్కువగా. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాక అల్లం పేస్ట్ అయితే వేసేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అయితే అల్లం పేస్ట్ వేస్తున్నాను అనమాట. అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాక మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చేటట్టు అల్లం పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అల్లం పేస్ట్ మనం కొంచెం ఎక్కువ కావాలన్నా వేసేసుకోవచ్చు, క్వాంటిటీకి తగ్గట్టు అనమాట. కొంచెం పసుపు కూడా వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అల్లం పేస్ట్ పసుపు మంచిగా ఫ్రై అయిపోయాక టమాటో ప్యూరీ అనమాట. నేనైతే మీడియం సైజ్ ఒక 4 టమాటోస్ అయితే తీసుకొని ఇలా ప్యూరీ లాగా అయితే చేసేసుకున్నాను అనమాట. కట్ చేసి వేసుకునే కన్నా కొంచెం ఇలా ప్యూరీ లాగా వేసుకుంటే గ్రేవీగా కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మంచిగా ప్యూరీ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా మంచిగా కొంచెం ఆయిల్ పైకి వచ్చేటట్టు కుక్ చేసుకోవాలన్నమాట. టమాటో గ్రేవీని కూడా కుక్ చేసుకున్నాక అప్పుడు మనం మిగతా ప్రాసెస్ అయితే చేసేసుకుంటాము. కట్టింగ్ కన్నా ఇలా కొంచెం గ్రేవీ లాగా చాలా బాగుంటుంది అనమాట టమాటోస్. ఇప్పుడైతే సాల్ట్ అంతే వేసేసుకొని కలుపుకున్నాక కారం కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసేసుకోవచ్చు. మంచిగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు అనమాట. మనం టమాటోస్ తీసుకున్నాం కాబట్టి ఎట్లానో పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం చాలా అనమాట. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు అయితే వేసేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా కలిపేసుకొని చింతపండు గుజ్జు కూడా ఒక ఉడకాలన్నమాట. వేసాక ఇట్లాగా ఒక ఉడికాక వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం. చింతపండు గుజ్జుతో పాటు మనకి గ్రేవీ ఎలా కావాలని అంటే పులుసు ఎలా కావాలి అనుకుంటున్నామో అంటే కొంచెం థిక్గా అన్నపల్సి అట్లా చూసేసుకొని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకొక ఉడకనియాలన్నమాట. ఈ స్టేజ్లో పులుసు కూడా మంచిగా ఉడికాక సిమ్లో పెట్టేసుకొని ఎగ్స్ కూడా వేసేసుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ కూడా వేసేసుకొని ఇంకొక ఉడకైతే ఉడకనియాలి. ఇప్పుడు ఇందులో మనం ధనియాల పొడి గరం మసాలా అయితే వేసేసుకుందాం అనమాట. ఒక ఉడికాక అప్పుడు వేసేసుకుందాము. ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్ వేసాను అంతే. గరం మసాలా ఒక చిన్న హాఫ్ స్పూన్ అయితే వేసాను అనమాట. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోవచ్చు, లేదంటే కసూరి మేతి అయినా వేసుకోవచ్చు. నేనైతే కసూరి మేతి వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. లేదంటే మీరు కొత్తిమీర అయినా వేసేసుకోవచ్చు అనమాట. క్రష్ చేసేసి కసూరి మేతిని అయితే వేసేసుకుంటున్నాను అనమాట. దింపుతాం మనంగా ఒక 5 మినిట్స్ ముందు. చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా కర్రీ, చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది. స్పైస్ లెవెల్స్ అవన్నీ అడ్జస్ట్ చేసుకొని మాత్రం వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. ఒకసారి ఈ స్టైల్లో అయితే గుడ్డు పులుసు తయారు చేయండి. అంటే ఎప్పుడు రెగ్యులర్గా ఉట్టి ఆనియన్స్తో అలా కాకుండా ఒకసారి డిఫరెంట్గా ఇలా అయితే పెట్టి చూడండి. నచ్చింది అనుకుంటున్నాను. కమెంట్ చేసేసేయండి. ఖచ్చితంగా నచ్చితే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నానండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే బాయ్. వేస్తాను నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.